ఓం నమ శివాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావం నరంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికుడు రధికుడితోనూ, అశ్వసైనికుడితోనూ, గజ సైనికుడితోనూ, పదాది సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశు మొదలగు ఆయుధాలు ధరించి ఇరువురు ఢీకొనుచు, ఓంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములు చూపుకొనుచు, బేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడి ఆ రణభూమి నందు చూచిన్ను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండములు, తలలు, చేతులు, ఆహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్నాయి ఏనుగుల గుర్రముల కళేబరాలు అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణుల్ని తీసుకుని వెళ్ళడానికి దేవతలు పుష్ప విమానంపై వచ్చారు. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయారు. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగింది. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మొన్నొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇక నేను సన్మార్గుడు అయ్యి ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట నువ్వు వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట విని జయాపజయాలు దైవాధీనములని ఎరుగుము. నీవు చింతతో కృంగిపోవుటవేళ శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనని తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనం చేసి భగవన్నామస్మరణం చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నడిచినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను ధనుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదిస్తారు. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సహవాసం చేయుట చేత కదా నీకు అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలంచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశం చేసిన. అపవిత్రః పవిత్రవాన్ నానావస్థాన్ గతోపివా యస్మరే పుండరీకాక్షం సా బాహ్యాంభ్యంతర శుచి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 21వ అధ్యాయము 21వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమ శివాయ.